వెల్కమ్ బ్యాక్ టు సాయి పల్లవి వ్లాగ్స్. ఓవర్ నైట్ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 కప్పు మిల్క్ అయితే తీసుకుంటున్నాను. పచ్చిపాలు ఇష్టం ఉంటే అలానే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం వేడి చేసి చల్లార్చుకొని యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పిస్తా, వాల్నట్, ఆల్మండ్ అయితే చాప్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవాయిడ్ చేసి స్కిమ్డ్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్కి 2 స్పూన్స్ ఓట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి ఓట్స్ యాడ్ చేసుకోండి. చియా సీడ్స్ 1 టేబుల్ స్పూను అండ్ మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిస్తా, వాల్నట్, ఆల్మండే కాకుండా సన్ఫ్లవర్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. హనీ ఇష్టపడని వాళ్ళు షుగర్ ఫ్రీ స్టెవియా, స్టార్చ్ సీడ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసుకొని ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ యూ కెన్ యాడ్ యువర్ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ఇట్. నేను ఇక్కడ బనానా, యాపిల్, మ్యాంగో అయితే స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాడ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. పైన కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. అంతే, క్విక్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ రెడీ. ఓన్లీ వెయిట్ లాస్కే కాకుండా ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్స్ని స్కిప్ చేసి టైం లేనప్పుడు క్విక్గా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్ మిల్ ప్రీమిక్స్ని ముందే ప్రిపేర్ చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మీకు కావలసినప్పుడు ఇన్స్టంట్ ఓట్ మిల్ ప్రీమిక్స్, మిల్క్ అండ్ హనీ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాప్డ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే రెసిపీని క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. Thank you for watching. Keep watching for such a more content on Sai Pallavi vlogs. Keep supporting and keep smiling.